హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ప్రాజెక్ట్ సాధన దీంట్లో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. దాంట్లో స్పెసిఫిక్గా మనకి ఈ నవంబర్ 2న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ అనేటటువంటిది ఉంది. సో దాని రిలేటెడ్గా ప్రీవియస్ క్వశ్చన్స్, ఇక్కడ మనం మోడల్ క్వశ్చన్స్ కాదు, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వాటికి ఎలా ఆన్సర్స్ రాయాలి, ఆన్సర్ రైటింగ్ స్ట్రాటజీ ఏంటి, అవి మనం చూడబోతున్నాం. అది ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే అన్నమాట. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ వాటి యొక్క బేసిస్లో కనుక మనం ప్రిపేర్ అవ్వగలిగితే, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోగలిగితే మిగిలిన క్వశ్చన్స్కి మనం ఈజీగా ఆన్సర్ రాయొచ్చు. మరి అసలు ఎలాగా ఈ ఎగ్జామ్లో మనం ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది డెవలప్ చేసుకోవాలి, దానికి సంబంధించి స్ట్రాటజీ అనేటటువంటిది ఇవాళ చూద్దాం. రేపటి నుంచి మరి ప్రీవియస్ క్వశ్చన్స్, ఫర్ ఎగ్జాంపుల్ లా, ఎథిక్స్ ఇవి లేవు, ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు. అలాంటి వాటికి కొన్ని మోడల్ ఆన్సర్స్, కొన్ని మోడల్ క్వశ్చన్స్ నేనే ప్రిపేర్ చేసి వాటికి మోడల్ ఆన్సర్స్ రాసి ఇలా రాయాలి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కొన్ని సబ్జెక్ట్స్కి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే పాలిటీ, హిస్టరీ, ఎన్విరాన్మెంట్ వీటికి. సో వాటికి ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక లాస్ట్ 6 years క్వశ్చన్స్ పెట్టుకొని వాటిలో అన్నీ ఒకే రోజు చేయలేం కాబట్టి మనం ఓవరాల్గా 12 days మన ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకుందాము. ఆ 12 daysలో ప్రీవియస్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేసుకుందాము. ప్రీవియస్ క్వశ్చన్స్ లేని చోట మోడల్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాము. రైట్, అది మన ఆబ్జెక్టివ్, ప్రాజెక్ట్ సాధన యొక్క ఉద్దేశం అది. మరి ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి అసలు మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం. ఇంగ్లీష్, తెలుగు ఇవి 2 క్వాలిఫైయింగ్ పేపర్స్. వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి లేవు, తెలుసు కదా మీకు. సో వీటినే మనము డిస్కస్ చేయట్లేదు. మీకు ఇచ్చిన షెడ్యూల్ ఏదైతే ఇందాక ఉందో దాంట్లో ఇవి లేవు. ఇవి కాకుండా ఎస్ఏ, ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీలోనే ఏపీ రీఆర్గనైజేషన్ చట్టము, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ, పాలిటీ, గవర్నాన్స్, లా అండ్ ఎథిక్స్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్. ఇవేనా మనకున్న సబ్జెక్ట్స్? మెయిన్స్ రిలేటెడ్గా ఇవే కదా మనకున్న సబ్జెక్ట్స్. మరి వీటికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాటిని ఎలా డీల్ చేయాలన్నది మనం స్టార్ట్ చేయబోయే ప్రోగ్రామ్. అయితే ఇవాళ అసలు ఒక క్వశ్చన్ని ఆన్సర్ ఎలా రాయాలో క్వశ్చన్ తీసుకుంటే దాంట్లో ఏ ఏ కాంపోనెంట్స్ మీద ఫోకస్ చేయాలి, అసలు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా స్టార్ట్ చేయాలి. కొంతమంది ఈ నవంబర్ కాకుండా నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ అవుతుంది. సో అసలు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎలా మొదలు పెట్టాలి, క్వశ్చన్ రాసే ముందు మనం ఏ విధంగా దాని గురించి కొన్ని స్టెప్స్ సీక్వెన్స్లో ఆలోచించుకుంటూ వెళ్ళాలి, ఇవి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇది 2017లో జరిగినటువంటి ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మీకు చూపిద్దాము అని చెప్పి తీసుకున్నాను. ఇంతకుముందు 3 సెక్షన్స్, ఒక్కొక్క సెక్షన్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ఒకే క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ అనుకుందాం. ఆ ఒకే క్వశ్చన్లో క్వశ్చన్ ఏ ఇస్తారు, క్వశ్చన్ బి ఇస్తారు, ఆ రెండిట్లో ఏదైనా సరే మనం అటెంప్ట్ చేయొచ్చు. అట్లా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఒక్కొక్క సెక్షన్లో మనము 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఓవరాల్గా మనకి 15 క్వశ్చన్లు ఉంటాయి, ఒక్కొక్క దానికి 10 మార్కులు ఇలాగుంటాయి. అయితే లాస్ట్ ఇయర్ ఏపీకి సంబంధించి స్పెసిఫిక్గా ఆన్సర్ షీట్ అనేటటువంటిది రూల్డ్ పేపర్స్ అనేటటువంటివి ఇచ్చారు. వాటిలో అండర్లైన్ చేయకూడదు, హైలైట్ చేయకూడదు, స్పెషల్ మార్క్స్ అనేటటువంటి పెట్టకూడదు, చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది అని చెప్పారనమాట. రైట్, సో అట్లా కొన్ని కండిషన్స్ ఇచ్చారు. ఇయర్ అదే ఉంటుందని మనకు తెలియదు. సో ఉంటుందా లేదా అన్నది చూసుకొని మనం దాని బేసిస్లో ప్రిపేర్ అవ్వాలి. సరే, ఒకసారి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూడండి. మనకి 3 hours ఎగ్జామ్, అంటే 180 minutes. ఎగ్జామ్ వచ్చేటప్పటికి 150 మార్కులకి, ఒక్కొక్క పేపర్ 150 మార్కులు. ఓవరాల్గా 15 క్వశ్చన్స్ ఉంటాయి. ఏవి? ఎస్ఏ కాకుండా మిగిలిన 4 జిఎస్ పేపర్స్ మనం చూస్తే ఎస్ఏ దాంట్లో 3 క్వశ్చన్స్ రాయాలి, ఒక్కొక్క దానికి 50 మార్కులు. మనం జిఎస్ పేపర్స్ చూస్తే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ని బట్టి మనకి ఈ విషయం తెలిసింది. 180 minutesలో 150 మార్కులకు 15 క్వశ్చన్లు రాయాలి. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్కులు, ఒక్కొక్క క్వశ్చన్కి మనకు 12 నిమిషాల టైం ఉంటుంది యావరేజ్గా. దానికి సంబంధించి వర్డ్స్ అప్రాక్సిమేట్గా 200 నుంచి 220 లోపు రాయాలి. అంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు ఇంతే రాయాలి అని, కానీ మనము ఈ టైంలో ఇన్ని రాయగలం. కొన్నిసార్లు ఒక్కొక్క క్వశ్చన్లో 230, 240 కూడా వెళ్తూ ఉంటుంది. కొన్నిసార్లు మనకు సరిగా తెలియని వాటిలో 180 రాసి వదిలేస్తాం. ఇక్కడ మనం చెప్తుంది యావరేజ్గా ఇన్ని వర్డ్స్కి వెళ్ళొచ్చు
యావరేజ్గా ఇన్ని వర్డ్స్కి వెళ్ళేలాగా మనం చూసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు రూల్డ్ షీట్స్ ఉంటాయి కాబట్టి రూల్డ్ బుక్స్లో మరి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే బెస్ట్గా ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో కూర్చొని అయ్యో నేను కంప్లీట్ చేయలేకపోయానే అని బాధపడ్డం దాని బదులు ముందే కూర్చొని టైం పెట్టుకొని 3 అవర్స్లో ఇదిగో 15 క్వశ్చన్స్ కంప్లీట్ చేయాలి, ఇంత ఒక్కొక్క క్వశ్చన్కి అప్రాక్సిమేట్గా ఇంత టైం పెట్టుకోవాలి, ఇలా ముందు నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో బాధపడాల్సిన అవసరం ఉండదు. అందుకోసం స్పెసిఫిక్గా మీకు ఈ టైం అండ్ వర్డ్ లిమిట్ గురించి చెప్తున్నాను. మరి ఏంటి, ఎలాగ ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది ఎలా స్టార్ట్ చేయాలి? ముందు ఒక సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకుందాం, అది చదవగానే టక్కన కూర్చొని ఆన్సర్ రాయకుండా దాన్ని ఒకసారి రివిజన్ చేసుకొని దాని నుంచి ఆన్సర్స్ రాయడం మొదలుపెట్టాలి. ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఆన్సర్స్ అంటే ముందు చదవకుండా ఆన్సర్ రాయలేం. చదివింది గుర్తుండాలి కదా. ఇప్పుడు ప్రిలిమ్స్ అనుకోండి, టక్కున అక్కడే ఆన్సర్ ఉంటుంది, చెప్పేస్తాం. అలా కాదు కదా, రివిజన్ ఇంపార్టెంట్ మెయిన్స్కి. అప్పుడు తర్వాత రాయాలి. సరే, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నాం, లేదా మీరు ప్రాక్టీస్కే కూర్చున్నారు, పేపర్ ఉంది. ఫస్ట్ ఏం చెయ్యాలి? క్వశ్చన్ని చదవగానే స్కోప్ అంటే దాంట్లో ఏం అడుగుతున్నారు అంటే డిమాండ్ అని కూడా పిలుస్తారండి. క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ CRISPR-Cas9 టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ చెప్పమన్నారా, CRISPR-Cas9 అంటే ఏంటి చెప్పమన్నారా, సో అసలు ఏంటి క్వశ్చన్లో డిమాండ్ ఏంటి అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి టౌన్ ప్లానింగ్ అని అడిగారు అనుకోండి, ఇండస్ వ్యాలీ సొసైటీ, రిలీజన్ ఇవన్నీ రాయం కదా. టౌన్ ప్లానింగ్ అని అడిగారు కాబట్టి టౌన్ ప్లానింగే రాయాలి. సో ఓకే, క్వశ్చన్లో కొన్నిసార్లు ఒక క్వశ్చన్లో రెండుకి సంబంధించి అడగచ్చు. ఓకే, దేని గురించి అడిగారు, 1, 2 లేదా 3? సో ఈ 3 ఏ కాంపోనెంట్స్ అడిగారన్నది ఫస్ట్ అర్థం చేసుకుంటాం. ఆ తర్వాత మనం బ్రెయిన్ స్టార్మ్ అంటే దీనికి ఏం పాయింట్స్ రాయాలి. ఓకే, ఇండస్ వ్యాలీ టౌన్ ప్లానింగ్ అన్నారు, గ్రిడ్ ప్యాటర్న్ ఉంది, బర్న్డ్ బ్రిక్స్ వాడారు, ఇట్లా ఏదైతే ప్యాటర్న్ అని మనము దాని గురించి ఏమేమైతే గుర్తు తెచ్చుకుంటామో అదంతా బ్రెయిన్ స్టార్మింగ్ అంట. ఆ బ్రెయిన్ స్టార్మింగ్ అనేటటువంటిది కూర్చొని 10 నిమిషాలు చేయడం కాదు, 12 నిమిషాలే ఉండేది. సో ఒక్క 1 మినిట్ లేదా 1 మినిట్ లోపలే ఇవి 2 జరిగిపోవాలి. ఇవి 2 స్కోప్ అంటే చదవడము మరియు బ్రెయిన్ స్టార్మింగ్ 1 మినిట్ లోపే జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఏదైతే ఐడియాస్ ఓకే దీనికి సంబంధించి రాద్దాం అనుకుంటామో దాన్ని పేపర్ మీద ప్రజెంట్ చేస్తాం. అదేనా మన స్ట్రాటజీ. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఊరికి ఆ పదం చదివేసా నాకు వచ్చు ఈ క్వశ్చన్ మౌర్యాస్ అని చదువుంటారు. వాళ్ళు మౌర్య ఆర్ట్ అడిగారా, మౌర్య ఆర్కిటెక్చర్ అడిగారా, మౌర్య టైంలో ఉన్నటువంటి రిలీజన్ అడిగారా, ఏంటి అన్నది చదవకుండా మౌర్యన్ ఏదో అడిగారు అని చెప్పి టక్ రాసేస్తూ ఉంటారు. అలా కాదు, ఫస్ట్ స్టెప్ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఏం పాయింట్స్ రాయాలన్నది మనం బ్రెయిన్లో అనుకోవాలి. ఓకే ఇది రాద్దాము అని అనుకోవాలి. ఆ తర్వాత దాన్ని పేపర్ మీద ప్రజెంట్ చేస్తే అప్పుడు ఒక మంచి ఆన్సర్ని మనం బిల్డ్ చేయగలం. సరే, మరి మన దగ్గర ఏం టూల్స్ ఉండాలి? ఒక మంచి ఆన్సర్ రాయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి? దాంట్లో ఉన్న కంటెంట్ అంటాం. ఆ కంటెంట్ని మనం ఇన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ అనుకుందాం. పాలిటీకి సంబంధించి ఏమన్నా స్కీమ్స్ కానీ అవేమన్నా ఉన్నాయా, గవర్నాన్స్ అన్నాం, పాలసీస్ ఏమన్నా ఉన్నాయా, సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాం, టెక్నికల్ వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, హిస్టరీ అన్నాం, క్రొనాలజీ ఏమన్నా ఉందా, ఎకానమీ అన్నాం, ఫ్యాక్ట్స్, నంబర్స్, రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా. ఇలాగ అన్ని సబ్జెక్ట్స్లోనూ ఒక్కొక్క సబ్జెక్ట్ స్పెసిఫిక్గా కొన్ని టూల్స్ ఉంటాయి. మనము వాల్యూ అడిషన్ అని కూడా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ ఎకానమీ అనగానే ఏది బేసిక్ సోర్స్? సోషో ఎకనామిక్ సర్వే, ఏపీ బడ్జెట్, అంతేనా? సో దాని నుంచి మనం ఏమేమి తీసుకుంటాం, దాంట్లో ఉన్న నంబర్సు, దాంట్లో ఉన్న స్కీమ్స్ తీసుకుంటాం. అలాగే ఒక్కొక్క సబ్జెక్ట్లోనూ మనకు ఒక్కొక్క టూల్స్ గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాం. వాటన్నిటినీ తెచ్చిపెట్టుకుంటే సరిపోదు కదా, ప్రాక్టీస్ చేయాలి. వీటన్నిటిని యూజ్ చేసుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టుకుంటాము. అలాగ మనకి ఓకే ఒక్క సబ్జెక్ట్ని అప్రోచ్ అవుతున్నప్పుడు వీటిలో నాకు ఆ సబ్జెక్ట్ స్పెసిఫిక్గా ఏముండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ చదువుతున్నారు, హిస్టరీలో రిపోర్ట్స్ అలా ఏమి ఉండవు కదా, క్రొనాలజీ ఉంటుంది, కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఉండొచ్చు, ఫ్యాక్ట్స్ ఇవి ఉండొచ్చు, అవునా? అలాగే మనము సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుతున్నాం, టెక్నికల్ వర్డ్స్ ఉండొచ్చు, పాలసీస్, స్కీమ్స్ ఉండొచ్చు. సో అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏది స్పెసిఫిక్గా ఉంటుందన్నది ముందు మనం తెలుసుకోవాలి. వాటిని టూల్స్గా పెట్టుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టుకోవాలి.
సరే, ఎలా మొదలు పెట్టమంటారు? కొంతమంది స్టూడెంట్స్ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు ఉండిండొచ్చు. మేబీ ఈ నవంబర్లో కాకుండా తర్వాత ఎప్పుడో రాస్తాము అనుకున్న స్టూడెంట్స్ ఉండొచ్చు. మరి ఎలా స్టార్ట్ చేయాలి? ముందు షార్ట్ ఆన్సర్స్, ఒక 30 వర్డ్స్ 40 వర్డ్స్తోనూ ఆన్సర్స్ రాయడం మొదలుపెట్టాలి. అంటే మామూలుగా ఇందాక ఏమన్నాము, 200 నుంచి 220 వర్డ్స్ మధ్యలో రాసుకుంటే బాగుంటుంది, టైం సెట్ అవుతుంది, కంటెంట్ కూడా కవర్ చేయగలము, అదేనా మనం అనుకుంది. సో ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ రాసుకోవాలి. ఆ తర్వాత ఆ సబ్జెక్ట్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ముందు పెట్టుకొని ఏమేం క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం చేయగలము, ఎంత చదివాము అది రాయాలి. ఆ తర్వాత ప్రాక్టీస్ టెస్ట్లు, మోడల్ క్వశ్చన్స్ అవి తీసుకొని ఇయర్ ఏమొస్తాయి, ఏం రావచ్చు అన్నట్టుగా చూసుకొని దీంట్లో ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇనీషియల్గా స్లోగా మొదలుపెట్టాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ ప్రాక్టీస్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఇలాగ స్లోగా స్కేలప్ చేసుకుంటూ ఆన్సర్ రైటింగ్ అనేటటువంటిది మొదలుపెట్టాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాయడం మొదలవ్వాలి. ఫస్ట్ మంచి ఆన్సర్, బెస్ట్ ఆన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది? వర్స్ట్ ఆన్సర్ మీరుతో మొదలు పెడతారు, ఆ తర్వాత యావరేజ్కి వెళ్తారు, ఆ తర్వాత బెస్ట్ ఆన్సర్కి వెళ్తారు. అంతేగాని రాయడమే బెస్ట్ ఆన్సర్తో రాసే స్టూడెంట్స్ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేస్. అర్థమవుతుందా? సో ఎక్కడో ఒక చోట మనం మొదలు పెట్టాలి. మొదలు పెట్టుకుంటే మనము బెస్ట్ ఆన్సర్ అనేది కాదు కదా, అసలు ఆన్సర్కే వెళ్ళము. సరే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ని మనము ఆన్సర్ రాసేదానికి 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఆన్సర్లో ఇంట్రొడక్షన్, పరిచయము అంటారు. బాడీ, మెయిన్ కాంపోనెంట్ ఏదైతే క్వశ్చన్లు అడుగుతారో దాన్ని ఇక్కడ రాస్తాం. కంక్లూజన్, ముగింపు అంటాం. సో ఆ కంక్లూజన్ అనేటటువంటిది రాయాలి. ఇదేనా? ఒక ఆన్సర్లో 3 కాంపోనెంట్స్ స్ట్రక్చర్గా మనం గమనిస్తే ఈ 3 ఉంటాయి. మరి ఇంట్రొడక్షన్ ఎలా మొదలు పెట్టాలి? ఇది కదా చాలామందికి డౌట్. ఇంట్రొడక్షన్ ఎలా మొదలు పెట్టాలి, ఎన్ని పదాలు రాయాలి, ఏంటి అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. చాలామంది ఇంట్రొడక్షన్ అనగానే ఒక 100 పదాల దాకా రాసేస్తూ ఉంటారు. క్వశ్చన్లు అడిగింది అది కాదు, దాన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికే 100 పదాలు అలా రాస్తుంటారు. కానీ ఇంట్రొడక్షన్ అనేటటువంటిది 30 నుంచి 40 పదాల లోపలగా కనుక రాయగలిగితే బెస్ట్గా ఉంటుందండి. ఆ ఇంట్రొడక్షన్ ఎలా మొదలు పెట్టాలన్నది ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి, ఒక్కొక్క క్వశ్చన్ని బట్టి మారుతూ ఉంటుంది. కొన్ని సబ్జెక్ట్స్లో డెఫినేషన్తో రాయొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్లో కరెంట్ అఫైర్స్తో రాయొచ్చు, కొన్ని సబ్జెక్ట్స్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్తో రాయొచ్చు. అవునా? అంటే ఒక్కొక్క క్వశ్చన్ని బట్టి, ఒక్కొక్క సబ్జెక్ట్ని బట్టి ఏ విధంగా ఇంట్రొడక్షన్ రాయాలన్నది మారుతూ ఉంటుంది. అన్ని సబ్జెక్ట్స్కి, అన్ని క్వశ్చన్స్కి ఒకటేలాగా రాయాలి ఇంట్రొడక్షన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్కి నేను డెఫినేషన్తో రాయొచ్చు, మేబీ మీరు కరెంట్ అఫైర్స్తో రాయొచ్చేమో, రైట్? సో 30 నుంచి 40 పదాల మధ్యలో రాసుకుంటూ, వీటిలో ఏదైనా సరే ఇంకా వేరియస్ మెథడ్స్ ఉండొచ్చు. కరెంట్ ఇష్యూలో ఒక రిపోర్ట్ ఉండొచ్చు, ఆ రిపోర్ట్తో మీరు మొదలు పెట్టచ్చు. లేదా ఒక కమిటీ రీసెంట్గా గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసి ఉండొచ్చు, ఆ కమిటీని బేస్ చేసుకొని మీరు మొదలు పెట్టచ్చు. ఏదైనా సరే ఒక క్వశ్చన్ని బట్టి ఏది రాయాలన్నది మారుతుంది. మనం నెక్స్ట్ 12 డేస్లో చేయబోయేటటువంటిది ఇదే అండి. ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఇంట్రొడక్షన్ రాసుకోవాలన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ప్రీవియస్ క్వశ్చన్స్ని మోడల్గా తీసుకొని ఏ క్వశ్చన్కి ఎలా మొదలు పెట్టచ్చు, రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. అన్ని ఆప్షన్స్ని మనం చూసుకుంటూ వెళ్దాము. ప్రస్తుతానికైతే ఇంట్రొడక్షన్ ఇన్ని విధాలుగా మొదలు పెట్టవచ్చు. బేసిక్గా 30 to 40 వర్డ్స్ మధ్యలో ఉంటే బాగుంటుంది. మరి బాడీ మెయిన్ పార్ట్ ఇదే అన్నమాట. ఇంట్రొడక్షన్కి 1 మార్కో అట్లా ఉంటుంది అంతే 10 మార్కుల్లో. మేజర్గా 8 మార్క్స్ వరకు ఉండేది మన అడిగిన క్వశ్చన్లో ఏదైతే అడుగుతారో అదే. ఇందాక నేను ఒక పదం వాడాను, స్కోప్ అని, గుర్తుందా? స్కోప్ అన్నాము. స్కోప్ అంటే ఏంటి? వాళ్ళు ఏం అడిగారు, మనం ఎంతవరకు రాయాలి అన్నదే స్కోప్ అన్నమాట. సో బాడీ రాసేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారో క్లియర్గా తెలియాలి. కొన్ని క్వశ్చన్స్లో పారాగ్రాఫ్ వైజ్గా రాయొచ్చు, పారాగ్రాఫ్గా వైజ్గా రాసుకుంటూ 3-4 పారాగ్రాఫ్స్ కంప్లీట్ చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్లో పాయింట్, ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, అలాగ పాయింట్ వైజ్గా రాయొచ్చు. సో ఇది ఫస్ట్ స్ట్రాటజీ, ఇది రెండో స్ట్రాటజీ. మూడో స్ట్రాటజీ హెడ్డింగ్ పెట్టి దాని కింద పాయింట్స్ రాయొచ్చు. ఒక హెడ్డింగ్, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ రీజన్స్, దాని కింద 1, 2, 3. నెక్స్ట్ ఎకనామిక్ రీజన్స్ 1, 2, 3. అట్లా హెడ్డింగ్ దాని కింద పాయింట్స్ ఉండొచ్చు. అంటే ఒకేలాగా రాయాలి ఒకే క్వశ్చన్ కానీ లేదు. నేను ఒకలాగా రాయొచ్చు, మీరు ఒకలాగా రాయొచ్చు, ఇంకొకళ్ళు ఒకలాగా రాయొచ్చు. కంటెంట్ సేమ్ అవ్వచ్చేమో, దాని ప్రజెంటేషన్ మారుతుంది. సో పారాగ్రాఫ్స్ ఎక్కడ రాయాలి, పాయింట్స్ ఎక్కడ రాయాలి, హెడ్డింగ్ పెట్టి పాయింట్స్ ఎక్కడ రాయాలి అన్నది క్వశ్చన్కి మారుతూ ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఇవన్నిట్లో ఏదైనా చేయొచ్చు, ఏదైనా కరెక్ట్ మెథడే అన్నది మీరు తెలుసుకోవాలి.
మరి కంక్లూజన్ ఎలాగా, ముగింపు ఎలాగా? కొంతమంది వే ఫార్వర్డ్ అంటాం, అంటే ప్రాబ్లం గురించి అడిగి ఉన్నారు క్వశ్చన్లో, సొల్యూషన్ రాస్తారు. కొంతమంది హిస్టరీ అనుకుందాం, ఈ పర్టికులర్ ఇండస్ వ్యాలీ ఇదేంటి అని, కంక్లూజన్ రాసేటప్పుడు దాని ఇంప్లికేషన్స్ ఏంటి అని రాస్తారు. కొంతమంది కరెంట్ అఫైర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బిల్స్ అన్నారు, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్తో ముగించవచ్చు. అంటే వీటిలో ఏదైనా సరే కంక్లూజన్గా మనం వాడుకోవచ్చు. అది కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇంకొక విషయం తెలుసుకోవాలి, అన్ని క్వశ్చన్స్కి కంక్లూజన్ ఉండాల్సిన అవసరం లేదు. 95% క్వశ్చన్స్కి కంక్లూజన్స్ ఉంటాయి. 95%కి కంక్లూజన్స్ ఉంటాయి. 5% క్వశ్చన్స్కి కంక్లూజన్స్ రాయాలి అన్నదేమీ ఉండదు. ఎస్పెషలీ కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటారంటే 10 మార్క్స్ క్వశ్చన్ని 2గా డివైడ్ చేస్తారు. ఒకటోది వచ్చేటప్పటికి 5 మార్క్స్కి, రెండోది ఇంకో 5 మార్క్స్కి అడుగుతూ ఉంటారు. అలాంటి దగ్గర మనం కంక్లూజన్స్ రాయము, ఎందుకంటే ఉండేదే తక్కువ ఉంటుంది స్పేస్, టైము, అందువల్ల మనం రాయమన్నమాట. అంటే 95% క్వశ్చన్స్కి కంక్లూజన్ ఉంటుంది, 5%కి ఉండకపోవచ్చు. రైట్? హిస్టరీ, జాగ్రఫీ అలాంటి వాటిలో కొన్నిటికి కంక్లూజన్ ఉండకపోవచ్చు, ఖచ్చితంగా రాయాలి, ఇలానే ఉండాలి, అలాగేమీ ఉండదు. కంక్లూజన్స్ ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్కలాగా రాస్తారు. సరే, అది ఆన్సర్ ఎలా రాయాలి, ఆన్సర్ రాసే ముందు ఎలా ప్రాక్టీస్ చేసుకోవాలి, ఏమేమి మెథడ్స్ ఉంటాయి, ఒక్కొక్క స్టూడెంట్ ఎలా అప్రోచ్ అవ్వచ్చు అన్నటువంటిది థియరిటికల్గా చెప్పాం. మరి దాన్ని ప్రాక్టికల్గా మనం చూడాలి అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్ని ఎందుకు సాల్వ్ చేయాలి, మోడల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు కదా. అంటే ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్స్ అని తీసుకున్నాను అనుకుంటున్నారు మీరు? గెస్ చేయగలరా? ప్రీవియస్ క్వశ్చన్స్ ఎందుకు తీసుకోవాలండి, మోడల్ క్వశ్చన్స్ తీసుకోవచ్చు కదా. ప్రీవియస్ క్వశ్చన్స్, మోడల్ క్వశ్చన్స్ మేము ఎన్ని ఫ్రేమ్ చేసినా సరే ఆ పర్టికులర్ ఎగ్జామ్కి ఉండేటటువంటి ఆ సోల్ అంటాము, ఆ ఆత్మ అంటారనమాట. సోల్ అనేటటువంటిది ఆ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ని బట్టి చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలము. రెండోది సిలబస్ అనేటటువంటిది, మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని కనుక కవర్ చేస్తే సిలబస్ కూడా చాలా వరకు కవర్ అవుతుంది. మీరు మోడల్ క్వశ్చన్స్ తీసుకున్నా కవర్ చేయొచ్చు కదా అనొచ్చు. కానీ కంప్లీట్నెస్ అనేటటువంటిది, ఒక టాపిక్ నుంచి మోడల్ క్వశ్చన్ ఒకటి ప్రిపేర్ చేయగలం, కానీ ఒక టాపిక్ నుంచి రకరకాల ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చిండొచ్చు కదా అండి, అవునా? సో అంటే దాని యొక్క ట్రెండ్ ఎలా ఉంది అని చూడొచ్చు. కొన్నిసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం గెస్ చేయొచ్చు. అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ని అనలైజ్ చేయడం ద్వారా ఇయర్ ఏం క్వశ్చన్స్ రావచ్చు అన్నది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటాం. ఆ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి అన్నది కూడా మనం చూసుకోవచ్చు. అందువల్ల మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ యూజ్ అవుతుంది. ప్లస్ చాలామందికి ఆన్సర్ ఎలా రాయాలో తెలియట్లేదు. ఇప్పుడు నేను టకటక ఆన్సర్ చెప్పేయచ్చు, కానీ ఆన్సర్ ఎలా రాయాలో తెలియట్లేదు. అందుకని చెప్పేసి మోడల్ ఆన్సర్ అంటే పర్ఫెక్ట్ ఆన్సర్ కాదండి, ఏది పర్ఫెక్ట్ ఆన్సర్ ఉండదు. ఒక మోడల్ ఆన్సర్ కనుక రాస్తే దాన్ని చూసి కొద్దిగా నేర్చుకుంటారన్న ఉద్దేశంతో మోడల్ ఆన్సర్స్. మరి ఇది ఇంగ్లీష్లోనే రాయగలమండి. తెలుగు ప్రస్తుతానికి నేను తెలుగులో చెప్తాను, బట్ రాయడం అయితే ఇంగ్లీషే. సో అది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలాగో ఏమేమి ఉందన్నది, మీరు దాన్ని తెలుగులో రాసుకోవడమే. పాయింట్స్ ఏం రాయాలి, ఎలా రాయాలని చెప్తాను. దాన్ని తెలుగులో ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే తెలుగులో రాసుకోవాలి, ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఇంగ్లీష్లో రాసుకోవాలి. ఇదే ఆన్సర్ తీసుకెళ్ళి ఎగ్జామ్లో రాస్తాను అంటే పనికి రాదు. ఒక్కొక్క స్టూడెంట్కి ఉన్న యూనిక్నెస్ ఆ ఎగ్జామ్లో తెలియాలి. ఇదే రాస్తాము అన్నది కాదు, ఈ మెథడ్లో రాయొచ్చు అన్నది చెప్పడానికే మనం ప్రాజెక్ట్ సాధన. మళ్ళీ రేపు 5 o'clockకి లా అనేటటువంటి సబ్జెక్ట్, దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు కాబట్టి కొన్ని మోడల్ క్వశ్చన్స్ తీసుకొని వాటికి ఎలా ఆన్సర్స్ రాయాలి, వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, అది మనం రేపు చూద్దామండి. దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ కానీ క్వరీస్ కానీ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.